శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 49వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో మహత్తరమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. చాలా ప్రముఖమైనటువంటి పురాతనమైనటువంటి భక్తి యొక్క ప్రాధాన్యతని విశదీకరించేటువంటి ఒక భాగవత కథను కూడా మనం చెప్పుకుందాం. దానికి నేపథ్యంగా పరీక్షిత్తుకి శుకుడికి మధ్యన జరిగిన సంవాదం కొంత మనం వినాలి. పరీక్షిత్ మహారాజు శుకునితో ప్రశ్నిస్తున్నాడు. కడిది వేదనలకు కారణంబయ్యుండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుడు బ్రతికెడు మార్గంబు పరమపుణ్య తెలియ పలుకవయ్యా. కడిది వేదనలకు కారణంబయ్యుండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుడు బ్రతికెడు మార్గంబు పరమపుణ్య తెలియ పలుకవయ్యా. ఓ మహానుభావ, ఓ సుఖదేవ, నాకొక విషయం గురించి చెప్పు. ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో సుఖంగా జీవించి పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా? ఉంటే దాన్ని నాకు విశదీకరించు అని ఒక గొప్ప ప్రశ్న వేశారు. ఆ గొప్ప ప్రశ్నకి ఉత్తమమైనటువంటి గొప్ప సమాధానం కూడా రావాలి కదా. అది ఇవ్వడానికే ఉపక్రమిస్తున్నారు సుఖయోగేంద్రులు. కట్టా త్రికరణములచే పుట్టిన దురితములనప్పుడు పొలియింపని ఆ కట్టిడి దేహంబుడిగిన కొట్టాడును బిట్టు నరక కూపంబులలోన్. ఓ మహారాజా, మనోవాక్కాయ కర్మల ఫలితంగా, అంటే త్రికరణ శుద్ధి వలన చేసిన కర్మల ఫలితంగా కలిగే పాపాలను పరిహారం చేసుకోకపోతే జీవుడు దేహం వదిలిన తర్వాత భయంకరమైన నరకాలలో ఆ శిక్షలు అనుభవించాలి అని ప్రారంభించారు. కాబట్టి కాలకింకర వికారము కనకమున్న కావునన్ కాలకింకర వికారమున్ కానకమున్న మృత్యుడు భావన చిత్తమున్ వెడగుపాటును చెందకమున్న మేనిలో జీవము వెల్గుచుండి తన చెల్వము తప్పకమున్న మున్నుగా భావన చిత్తుడై అగము పాయు తెరంగు వనరింపగాదగున్ అంటున్నారు భాగవతంలో. కాబట్టి జీవుడు యమభటుల యొక్క దర్శనం కాకముందే, చావుని గురించి మనస్సు కలతపడక ముందే, శరీరంలో ప్రాణం ఉండగానే, బలం తగ్గకముందే చేసిన పాపాలకు నిష్కల్మషమైన మనస్సుతో పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. రోగకారణాన్ని తెలుసుకుని వైద్యుడు ఔషధం ఇచ్చి రోగాన్ని నివారించే విధంగా మానవుడు కూడా తాను చేసిన పాపాల మూల కారణాన్ని తెలుసుకుని కాలం మించిపోకుండా వాటికి నివారణోపాయాలు గుర్తించి పోగొట్టుకోవాలి అని సుఖమహర్షి బోధించారు. అప్పుడు పరీక్షిత్తు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఓ స్వామి, మానవుడు ఎటువంటి పాపాలు చూస్తాడో, వింటాడో, చేస్తాడో అవి అనుకుంటూనే పరితాపం పొంది కూడా తిరిగి అదే పాపాలు చేస్తూ ఉంటాడు.
అటువంటి వాడికి పాప పరిహారం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. జీవుడు సందర్భాన్ని అనుసరించి ఒకసారి పాపం చేయడం, మరొకసారి మానివేయడం కూడా చేస్తూ ఉంటాడు. అటువంటిది ఎలాంటిదంటే, బురదతో నిండిన ఏనుగు నీళ్లలో చాలా స్నానం చేస్తుంది, దాన్ని గజస్నానం అంటారు. మళ్ళీ ఒడ్డుకు రాగానే చంచలమైన మనస్సుతోటి ఆ ఏనుగు బురదలో దుల్లుతూ ఉంటుంది. అదేవిధంగా చంచలమైన మనస్సు కలిగిన మానవుడు చేసిన పుణ్యాలు సత్ఫలితాన్ని ఇవ్వవని భావిస్తాం. ఈ విషయాల గురించి సమగ్రంగా తెలియజేయవలసిందని ప్రార్థిస్తున్నాడు. మన గురించే ప్రార్థిస్తున్నాడు. భాగవతం మొదట్లో పరీక్షిత్ విన్నా, ఆ తర్వాత లోకమంతా వింటోంది, పదే పదే వింటోంది భాగవతాన్ని. ఇప్పుడు మనం భాగవత కథా సుధల ద్వారా వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు సుఖబ్రహ్మ అంటున్నారు, కర్మము కర్మచేతను నిర్మూలమునము కాదు. కర్మము కర్మము చేతను నిర్మూలము కాదు. తెలియనేరక తానే కర్మము చేసిన తత్ప్రతికర్మంబునరింపవలయు కలుష విదూరా అనే పద్యంలో చెప్తున్నారు. ఓ రాజా, ఒక పని వలన కలిగిన ఫలితం మరొక పని చేస్తే తొలగదు. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ చెడు కార్యం చేసినా దాన్ని పరిహరించుకోవడం కోసం ఒక సత్కర్మ చెయ్యాలి. ఏదైనా చెడ్డ పని చేస్తే దాని ఫలితాన్ని నివారించుకోవడానికి ఒక మంచి కర్మ చేయాలని చెప్తూ ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కారణంగా మనిషి తన వ్యాధుల్ని ఎలా పోగొట్టుకుంటాడో, అదేవిధంగా సత్కర్మలు ఆచరించేవాడు తన నిర్మలమైన మనస్సుతో తన పాపపు రాశినంతటిని నశింపచేసుకుంటాడు అని చెప్తూ, సత్పురుషునికి ఉండవలసిన లక్షణాలను మనకి తెలియజేస్తున్నారు భాగవతం ద్వారా. తపమున, బ్రహ్మచర్యమున, దానములన్, శమసద్ధమంబులన్, జపముల, సత్యశౌచముల, సన్నియమాది యమంబులన్, కృపానిపుణులు, ధర్మవర్తనులు, నిక్కము హృత్తను వాక్యజంపున్, పాపపు గుదిన్ త్రుంతురు అగ్ని శతపర్వవనంబుల నేర్చు కైవడిన్. తపస్సు, బ్రహ్మచర్య దీక్ష, దానశీలత, ఇంద్రియ నిగ్రహము, నామస్మరణము, సత్యవాక్య పరిపాలన వంటి నియమాలతో పవిత్ర జీవనం సాగిస్తున్న ధర్మవర్తనులైన దయాసముద్రుడు మనోవాక్కాయ కర్మల చేత ఏర్పడిన పాపాల గుదిని అగ్ని వెదురు పొదలను భస్మం చేసినట్టు దహించి వేస్తారు అని చెప్తూ దానికి వ్యాఖ్యానం చెప్తున్నారు. ఇంకా తపము అంటే ఏమిటి? మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రతతో ఉంచడమే తపస్సు. బ్రహ్మచర్యం అంటే స్త్రీలను గురించి ఆలోచించడం, వారిని పొగడడం, వారితో మాట్లాడాలనుకోవడం, మర్మంగా మాట్లాడడం, వారి మీద ధ్యాసతో పనులు చేయకపోవడం, ఇలాంటి వాటిలన్నిటికీ దూరంగా ఉండడమే బ్రహ్మచర్యం. దానం అంటే తన సర్వస్వాన్ని ఇతరుల హితం కోసం నిస్వార్థంగా త్యాగం చేయడం. శమం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిని నియంత్రించాలి. దమం అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, వీటిని బాహ్యేంద్రియాలను అంటారు. వీటిని కూడా నిగ్రహించాలి. జపం అంటే పరమాత్మను గురించి చేసే నిరంతర ధ్యానం. సత్యం అంటే ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి యథార్థంగా మాట్లాడటం. శౌచం అంటే బాహ్యేంద్రియాలను దోషరహితంగా ఉంచడం. నియమము అంటే జపతపాదులను పాటించడం. యమం అంటే అహింస, పరుషంగా మాట్లాడకపోవడం వంటివి. వీటిలన్నిటితోటి ఉన్నవాడు ఈ పాపాలని నశింపజేసుకుంటాడు అని అంటూ కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద
పదారవిందజా ఆనందమ మరందపాన కలనారత షట్పద చిత్తులవుచు గోవింద పరాయణుల్ విమలవేషులు దోషమడంతురు ఆత్మలం చెందిన భక్తి చేత రవిచే కొని మంచు నడంచు కైవడిన్. మరికొంతమంది భక్తులు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుని పాదాలు అనే పద్మాలయందలి తేనెను తాగే తుమ్మిదవంటు మనస్సు నిర్మల వేషధారులై గోవిందుని భక్తులై, అటువంటి వారు ఆ భక్తి కారణంగా సూర్యుడు ఏ విధంగా మంచును కరిగించి వేస్తాడో తమ శక్తి చేత పాపాలను సంపూర్ణంగా అంతం చేసుకుంటారు అని చెప్తూ, ఓ హస్తినాపురాధినాథుడైన పరీక్షన్ మహారాజా, ఒక రహస్యం చెప్తాను విను. శ్రీహరి భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడా హరిభక్తి వలె పాపాత్ముణ్ణి పుణ్యాత్మునిగా మార్చలేవు. హరికి అర్ధమున్ ప్రాణమర్పితంబుగనుండు వానికి కైవల్యము ఎవ్వనికి లేదు. వనజలోచను భక్తవరుల సేవించిన వాని కైవల్యము ఎవ్వనికి లేదు. వైకుంఠ నిర్మల వ్రతపరుండై పుట్టినట్టి వాని కైవల్యమెవ్వనికి లేదు. సరసిజోదరు కథాశ్రవణలోలుడైన వాని కైవల్యము ఎవ్వనికి లేదు. లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి శమదమాదుల సత్య శౌచముల దాన ధర్మ సుఖముల సుస్థిర స్థానమైన వైష్ణవ జ్ఞానజనిత నిర్వాణ పదము. ఇక్కడ నిగూఢంగా చెప్తున్నారు. ఒకటి, విష్ణుభక్తి పరిపూరితులైన వారికి లభించేటువంటి ధనమాన ప్రాణాలను స్వామికి అర్పించిన వారికి, శ్రీహరి పరాయణులైన వారికి, విష్ణు కథాశ్రవణమందు అత్యంత ఆసక్తి కలిగిన వారికి లభించే శాశ్వతమైన ఆనందంతో కూడిన కైవల్యం మరెవరికీ లభించదు. ఎలా లభించదంటే తపస్సులు చేసినా, బ్రహ్మచర్యం పాటించినా, శమదమాది నియమాలు సత్యపాలనాదుల వలన, శుచిత్వం వలన, దాన ధర్మాల వలన కూడా లభించదు అనడంలో ఉద్దేశం ఏంటంటే హరిభక్తి యొక్క గొప్పదనాన్ని చెప్పడం ఇక్కడ విశేషం తప్ప తపస్సు, బ్రహ్మచర్యము, శమదమాదులు కొరగానివని భావించరాదు. అవన్నీ భక్తితో కూడి ఉన్నప్పుడే సత్ఫలితాలు ఇస్తాయని భాగవతం చెప్తోంది. సాధుజీవనం కలిగి పుణ్య స్వభావులై చరిస్తూ సత్పరాయణులై విష్ణుభక్తి తత్పరులైన వారికి తప్ప ఇతరులకు శాశ్వతమైన విష్ణులోకం ప్రాప్తించదు అని చెప్తోంది. సతతము కృష్ణపాద జలజంబులయందు మనంబు నిల్పు సువ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని ఉగ్రపాస సంహతుల ధరించు తస్సుభట కౌఘముల అంగలలోనగాన రేగతులన్ దుష్టకర్మములు కైకొని వారలం చెందనేర్చుని. ఓ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ, నిత్యం విష్ణుపాదాలను ధ్యానిస్తూ విష్ణుగుణ కీర్తనయందు ఆసక్తి కలిగి ఉండేవారు యముణ్ణి కానీ, యమపాశాలు ధరించిన యమభటులను కానీ కలలో కూడా చూడరు. అట్టివారు తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా అవి వారిని సమీపింపలేవు అనే విషయాన్ని చెప్పారు. ఈ భక్తి విశేషాన్ని వివరించే ఒక ప్రాచీనమైన కథ ఉన్నది. దాన్ని విష్ణు సేవకుల యమకంకురుల సంవాదం అంటారు. ఆ కథ నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని సుఖబ్రహ్మ అంటున్నారు. ఆ కథ ఏమిటో ఆ వివరాలు వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.